వెల్కమ్ టు ఆల్. సో మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో రిమైండర్కి సంబంధించి ఎక్స్పోనెంట్స్ ఫామ్ ఇచ్చింటారు, పవర్ ఇలా ఇచ్చేసి. సో దీన్ని సమ్ వాల్యూతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటారు. ఇలాంటి కండిషన్లో రెండు కండిషన్లు ఉన్నాయి. సో ఆ రెండు రూల్స్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డివైజర్గా ఇచ్చిన నెంబర్ కంటే ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉండాలి. ఓకేనా? ఉంటే ఈజీగా చేసేయచ్చు. ఒకవేళ లేదు అనుకోండి, సో మనం అలా తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువగా ఉండేలాగా మనం తెచ్చుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చూద్దాం. సో 9 పవర్ 19 ప్లస్ 6 వచ్చేసి 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అన్నారు. ఇక్కడ చూడండి 8 1s 8 అంటే 9ని మనం ఎలా రాసుకోవచ్చు, 8 ప్లస్ 1 హోల్ పవర్ 19 ప్లస్ 6/8. ఇక్కడ చూస్తే ఇక్కడ 8 అనేది 8తో కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. ఓకేనా? రిమైనింగ్ ఎంత మిగిలింది, 1 పవర్ 19 అనేది మిగిలింది. సో 8 పవర్ 19 అంటే 8 కంప్లీట్గా డివైడ్ అయినప్పుడు 8 పవర్ 19 కూడా 8తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మిగిలింది ఎంత, 1 మిగిలింది. సో 1కి పవర్లో 19 అంటే 1ఏ కదా. సో ఇక్కడ చూస్తే సో మనం 6ని 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత, 6ఏ కదా. సో ఓవరాల్గా ఆ మొత్తం నెంబర్కి కూడా రిమైండర్ ఎంత వస్తుంది, 7 అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 + 1/2 = రిమైండర్ ఎంత అంటే, సో మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి యాడ్ చేసుకొని 2 + 1 ఎంత, 3/2 అంటే సో 3/2 అయినా చేయొచ్చు. లేదా సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 2/2 + 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడంతా ఓవరాల్గా రిమైండర్ 0 అయిపోతుంది, ఇక్కడ వచ్చేసి రిమైండర్ 1 మిగులుతుంది. ఓవరాల్గా ఎంత, రిమైండర్ 1. ఆ కాన్సెప్టే ఇక్కడ మనం యూజ్ చేసినాము. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం చెప్పినాను. సో దీనికంటే ఇక్కడ ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉండాలి. ఎప్పుడు, సో పవర్ వచ్చినప్పుడు. ఓకేనా? లేకుంటే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి 4 పవర్ 1000 అన్నారు. దీన్ని 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటున్నారు. సో దీన్ని ఎలా చేయాలి అంటే, 7 యొక్క మల్టిపుల్ వచ్చేలాగా ఈ నెంబర్ని రాసుకోవాలి. రాసుకుంటే మనకు సరిపోతుంది. 7 యొక్క మల్టిపుల్ లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువగా వచ్చేటట్టు రాసుకోవాలి. ఇక్కడ చూడండి 4 పవర్ 1 వాల్యూ ఎంత, 4 స్క్వేర్ వాల్యూ ఎంత, 16. అంటే 7 కంటే ఒకటి ఎక్కువగా తక్కువగా లేదు కదా. 7 యొక్క మల్టిపుల్లో ఒకటి ఎక్కువ తక్కువ లేదు. సో 4 పవర్ 3 ఎంత, 64. ఓకేనా? సో ఇది సెట్ అవుతుంది. ఎలా అంటే 7 9s ఎంత, 63. అంటే ఒకటి ఎక్కువ, సరిపోయింది కదా. అంటే దీన్ని కూడా 3 యొక్క మల్టిపుల్గా వచ్చేటట్టు రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, సో 4 పవర్ 3 × 333 చేసినాము అంటే 999 వస్తుంది. సో ఓకేనా? ఇంకొక 4 మిగులుతుంది. సో దాన్ని ఇలా రాసుకోవచ్చా. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకున్నాం. సో a పవర్ m × a పవర్ n అంటే a పవర్ m + n. సో దట్ ఈక్వల్స్ టు మనకి 999 + 1 అంటే 1000 అవుతుంది. సో /7 చేస్తే సో ఇక్కడ ఓవరాల్గా మనకి దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 64 హోల్ పవర్ 333 × 4/7. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, సో ఇది 64 కంప్లీట్గా డివైడ్ కాదు. కంప్లీట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏది, 63 + 1. సో 63 డివైడ్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనం ఎలా రాసుకున్నాం, ఈ 64ని 63 + 1 హోల్ పవర్ 333. సో ఇక్కడ కంప్లీట్గా డివైడ్ అయ్యేది 64 కాదు కాబట్టి 63 అనేది కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకున్నాం. ఓకేనా? సో × 4/7. సో ఇక్కడ రిమైండర్ ఎంత, 1 కదా. 1కి పవర్లో ఎంత ఉన్నా కూడా వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1 × ఇక్కడ 4/7 అంటే రిమైండర్ ఎంత, 4ఏ కదా. సో × 4. సో దట్ ఈక్వల్స్ టు 1 × 4 అంటే 4 అనేది ఈ క్వశ్చన్కి రిమైండర్ అవుతుంది. సో ఇంత ప్రాసెస్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17 పవర్ 200 సో ఈజ్ డివైడెడ్ బై 18. సో ఇలాంటి క్వశ్చన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. 17 పవర్ 200/18. సో నేనేం చెప్పిన కాన్సెప్ట్ ఉండేది ఒకటే. సో డివైజర్ కంటే ఒకటి ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు. ఉంటే మనం ఈజీగా చేయొచ్చు. ఎలా, ఇలా కన్వర్ట్ చేసుకొని చేస్తాం. ఒకవేళ లేదు అంటే సో ఈ డినామినేటర్లో ఉండేదానికి మల్టిపుల్స్ వచ్చేలాగా రాసుకొని చేస్తే సరిపోతుంది. సో ఓకేనా? ఇక్కడ చూడండి, సో 17 ఏం రాసుకోవచ్చు, 18 - 1 రాసుకోవచ్చా, హోల్ పవర్ 200/18. సో ఇక్కడ చూస్తే 18
వచ్చేసి కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఎంత, -1 అనేది డివైడ్ కాదు, రిమైండర్ -1 అవుతుంది. -1కి పవర్లో ఎంత ఉంది, 200. సో -1 ఇంటూ -1 ఏమవుతుంది, +1 అవుతుంది. సో -1ని -1లో పవర్లో వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, సో అప్పుడు రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఆడ్ నెంబర్ -1 ఇంటూ -1 ఇంటూ -1 3 టైమ్స్ ఆడ్ నెంబర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో ఈవెనే వచ్చింది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 1 అనేది మనకి రిమైండర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి రిమైండర్ ఎంత, 1. సో నెక్స్ట్ చూడండి, వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 19 పవర్ 100 ఈజ్ డివైడెడ్ బై 20. సో ఓకేనా, 19 పవర్ 100 డివైడెడ్ బై 20. ఏం చెప్పినాను, డివైజర్ కంటే న్యూమరేటర్ వాల్యూ వచ్చేసి వాల్యూ ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువగా ఉంటే మనం చాలా సింపుల్గా చేయొచ్చు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 19ని 20 - 1 చేస్తేనే కదా మనకి 19 వచ్చేది. ఇక్కడ చూడండి 18 - 1 చేస్తేనే కదా 17 వచ్చేది. సో ఆ రకంగా రాసుకొని బై 20 హోల్ పవర్ 100. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, 20 వెళ్ళిపోతాయి, ఇంకా మిగిలింది ఎంత, -1 పవర్ 100. దీన్ని సో ఓవరాల్గా ఏమవుతుంది, -1ని సో 100 టైమ్స్ అంటే ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి సో ఆన్సర్ 1. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే -1 హోల్ పవర్ n ఇఫ్ n ఈజ్ ఈవెన్ నెంబర్. n అనేది ఈవెన్ నెంబర్ అయిందనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ -1 హోల్ పవర్ n ఏమవుతుంది, 1 అవుతుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఈజ్ ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు -1 హోల్ పవర్ n ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇందులో ఓన్లీ 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి మీరు గమనించాల్సింది, సో డివైజర్ వచ్చేసి మనకి న్యూమరేటర్ చెక్ చేసుకోండి. సో డినామినేటర్ వాల్యూ, న్యూమరేటర్ వాల్యూ చెక్ చేసుకోండి. సో డినామినేటర్ వాల్యూ కంటే న్యూమరేటర్ వాల్యూ ఎలా ఉండాలి, ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువగా ఉండాలి, లేదా వాటి యొక్క మల్టిపుల్స్ చెక్ చేసుకోండి. మల్టిపుల్స్లో కూడా మనం ఎలా రాసుకోవాలి, ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువగా వచ్చేలాగా రాసుకొని కూడా చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో అవి 2 అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లేనప్పుడు 4 కదా, డైరెక్ట్గా 4 అనేది వేయొచ్చు కదా అంటే రాదన్నమాట. సో ఇలా కన్వర్ట్ చేసుకునే చేయాలి. ఓకేనా, ఇదన్నమాట రిమైండర్కి సంబంధించి ఎక్స్పోనెన్స్ వాల్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.